Second class readiness program, English day 6. Teacher activity. Recite the rhyme with actions and ask the students to follow it. Encourage them to recite joyfully. ABC rhyme. ఈ రైమ్ని మనం యాక్షన్తో చేసి చూపించి పిల్లల చేత కూడా చెప్పించాలి. Come little children, come to me. I will teach you ABC. ABCD, EFG, HIJK, LMNOP, LMNOPQ, RST, UVW, XYZ, XYZ, sugar on my bread. If you don't like it, better go to bed. In the morning, come to me. I will teach you ABC. Next, student activity. Circle the picture that starts with the given letter. ఫస్ట్ ఇక్కడ ఈ ఇచ్చాడు మనకి. ఈ 3 పిక్చర్స్లో ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్ని మనం సర్కిల్ చేయాలి. ఈ ఫర్ ఎలిఫెంట్. నెక్స్ట్ జీతో స్టార్ట్ అయ్యే వర్డ్ గిటార్. పీతో స్టార్ట్ అయ్యే వర్డ్ ప్యారెట్. డీతో స్టార్ట్ అయ్యే వర్డ్ డాగ్. ఎక్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్ xylophone. నెక్స్ట్ హెచ్తో స్టార్ట్ అయ్యే వర్డ్ హెన్. కేతో స్టార్ట్ అయ్యే వర్డ్ కైట్. ఎంతో స్టార్ట్ అయ్యే వర్డ్ మ్యాంగో. ఐతో స్టార్ట్ అయ్యే వర్డ్ ఐస్ క్రీమ్. యూతో స్టార్ట్ అయ్యే వర్డ్ అంబ్రిల్లా. వీటిని సర్కిల్ చేయాలి. టీచర్ యాక్టివిటీ డే 7. Let us interact. Ask the students to observe the picture and interact with them by asking questions. Write their responses on board. పిల్లలని ఇక్కడున్న పిక్చర్ని అబ్జర్వ్ చేయమని చెప్పాలి. తర్వాత వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి పిల్లలు చెప్పే ఆన్సర్స్ను బోర్డు మీద రాయాలి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్? ఎంతమంది పిల్లలు ఉన్నారో చెప్పించాలి. ఆన్సర్ ఈజ్ 8. వాట్ ఈస్ ద బాయ్ ఇన్ ద బ్లూ షర్ట్ డూయింగ్? ఆన్సర్ ఈజ్ హ్యాండ్ వాష్. నెక్స్ట్, వాట్ ఈస్ ద గర్ల్ ఇన్ ద ఆరెంజ్ డ్రెస్ డూయింగ్? Answer is eating. Show the boy who is running. Answer is green shirt boy. Show the girl who is jumping. Answer is red shirt and blue skirt girl is jumping in the picture. Next, student activity day 7. Join the dots and color the picture. ఇక్కడ ఉన్న డాట్స్ని జాయిన్ చేస్తే ఒక పిక్చర్ ఫామ్ అవుతుంది. దానికి కలర్స్ వేయండి. డే 8 టీచర్స్ యాక్టివిటీ. లెట్ us టాక్. టీచర్ తన క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలందరి నేమ్స్ను రాసి ఒక బాక్స్లో పెట్టాలి. ఒక స్మాల్ బౌల్లో పెట్టి వాటిలో నుంచి ఒక స్లిప్ తీయాలి. ఆ స్లిప్లో ఎవరి పేరైతే వస్తుందో ఆ విద్యార్థి క్లాస్ రూమ్లో నుంచొని అన్నిటినీ కూడా బాడీ పార్ట్స్ని చూపిస్తూ చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద హెడ్, దీస్ ఆర్ 2 ఐస్. ఇలా ఈ విధంగా ఒక్కొక్క పిల్లాడి చేత లైన్గా చెప్పించాలి. లెట్ us రీడ్ ద వర్డ్స్ అలౌడ్ అండ్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రీడ్ దెమ్. ఈ వర్డ్స్ని టీచర్ రీడ్ చేసి పిల్లల చేత కూడా చెప్పించాలి. బాడీ పార్ట్స్. ఫస్ట్ వన్ హెడ్. నెక్స్ట్ ఐ, మౌత్, నోస్, ఇయర్, హ్యాండ్, లెగ్. నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీ డే 8. మ్యాచ్ ద ఫాలోయింగ్ బాడీ పార్ట్స్ విత్ దేర్ నేమ్స్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఈ పిల్లవాడి బాడీ పార్ట్స్ని ఆ బాడీ పార్ట్స్ నేమ్తో మ్యాచింగ్ చేయాలి. హెడ్, నోస్, మౌత్, నెక్, లెగ్. హెయిర్, ఐస్, ఇయర్, స్టమక్, ఫుట్. టిక్ ద కరెక్ట్ పిక్చర్ గివెన్ అగైన్స్ట్ ఈచ్ వర్డ్. ఇయర్. ఈ 3 పిక్చర్స్లో ఇయర్ వచ్చేసి ఫస్ట్ పిక్చర్, దాని పక్కన టిక్ మార్క్ చేయండి. నెక్స్ట్ ఐ ఆల్సో ఫస్ట్ పిక్చర్, దాన్ని టిక్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్, మిడిల్లో ఉన్న పిక్చర్ హ్యాండ్ కాబట్టి దాని కింద టిక్ చేయండి. డే 9. లెట్ us రీసైట్. టీచర్ యాక్టివిటీ. రీసైట్ ద రైమ్ విత్ యాక్షన్స్ అండ్ ఆస్క్ స్టూడెంట్స్ టు రిపీట్ ఆఫ్టర్ యూ. ఈ రైమ్ని మీరు యాక్షన్స్తో సహా పిల్లలకి నేర్పించండి. 2 little hands to clap, clap, clap. 2 little legs to tap, tap, tap. 2 little eyes are open wide. 1 little head goes side to side. Next, read the words aloud and ask the students to read them. Action words: clap, tap, brush, wash, clean, comb, eat. Day 9 student activity. Match the following. ఇక్కడ యాక్షన్ వర్డ్స్ ఇచ్చారు, దానికి సంబంధించిన పిక్చర్స్ ఇచ్చారు. వాటిని కరెక్ట్గా మ్యాచింగ్ చేయండి. ఫస్ట్ వన్ క్లాప్. నెక్స్ట్ పిక్చర్ లెఫ్ట్ సైడ్ హప్. నెక్స్ట్ పిక్చర్ రన్. నెక్స్ట్ రైట్ సైడ్ ఫస్ట్ పిక్చర్ వాష్, సెకండ్ పిక్చర్ ట్యాప్, థర్డ్ పిక్చర్ కోంబ్. డ్రా లైన్స్ టు షో వాట్ వీ డూ విత్ అవర్ బాడీ పార్ట్స్. మన బాడీ పార్ట్స్తో ఏ పనులు అయితే చేస్తామో వాటికి సంబంధించిన వాటిని ఇక్కడ మ్యాచింగ్ చేయండి. డే 10. లెట్ us డూ టీచర్ యాక్టివిటీ. ప్రాసెస్. టీచర్ ఒక చార్ట్ మీద యాక్షన్ వర్డ్స్ రాసి సర్కిల్ రూపంలో దాన్ని గోడ మీద అతికించాలి. ఆ తర్వాత ఒక స్టూడెంట్ని పిలిచి ఒక పేపర్ బాల్ని ఆ చార్ట్ మీద
హిట్ చేయమని చెప్పాలి. ఆ పేపర్ బాల్ ఎక్కడైతే హిట్ అవుతుందో అక్కడున్న యాక్షన్ వర్డ్‌ని వేరే స్టూడెంట్ చేత చెప్పించాలి. మరియు ఇంకొక స్టూడెంట్ వచ్చేసి దానిని యాక్ట్ చేసి చూపించాలి. ఇదే విధంగా అందరు స్టూడెంట్స్ కూడా ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోత్సహించాలి. Day 10 Student activity. Copy the following words: leg, tap, clap, hub, head, eye, hand, mouth, comb, wash, foot, neck. Subscribe for more videos. Thanks for watching.